నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 587 మార్కులతో సిహెచ్ హరిప్రియ అజేయంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరిపారు. అనంతరం అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ లక్ష్మీదేవి, డైరెక్టర్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా తమ పాఠశాలలో అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయ అత్యుత్తమ విద్యా బోధనలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సాధారణ ఫీజులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ డ్రీమ్ ఒలింపియాడ్ అని పేర్కొన్నారు. తమ పాఠశాల నుండి 54 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ప్రతి ముగ్గురిలో ఒకరికి 500కు పైగా మార్కులు సాధించడం జరిగిందని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తమకు విద్యాబోధన అందిస్తూ తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే తాము ఇంతటి ఫలితాలు సాధించామని విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. హరిప్రియ. నేను ఈ స్కూల్లో 3rd క్లాస్ నుండి చదువుతున్నాను. చాలా బాగుండిద్ది మొదటి నుండి. టీచర్స్ అందరూ చాలా బాగా చెప్తారు. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా, సరౌండింగ్స్ కూడా బాగుండిద్ది, చల్లగా ఉండిద్ది వాతావరణం కూడా. టీచర్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు విసుక్కోకుండా. మళ్ళీ అడగమంటారు. ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ రావాలనేటట్టు ట్రై చేస్తారు. నాకైతే బాగా నచ్చింది ఈ స్కూల్. నాకు 10th క్లాస్లో 581 వచ్చాయి. సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు భవజ్ఞ ప్రియ. నేను ఈ స్కూల్లో 5th క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. ఇక్కడ టీచింగ్ చాలా బాగుంటుంది. టీచర్స్ అందరూ స్టూడెంట్స్కి అవసరమయ్యేవి చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ అన్నీ బాగా లభిస్తాయి. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేలా చూస్తారు. నాకు 10th క్లాస్లో 587 మార్క్స్ వచ్చినాయి. ఇదంతా మా హెచ్ఎం మేడం క్రెడిటే. మేడం చాలా కేర్ తీసుకొని మాకు చాలా నేర్పించారు, చాలా చెప్పారు. సో ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు మై హెచ్ఎం మేడం. థ్యాంక్ యూ. నేను ఫ్యూచర్లో కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఎస్ఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి
ఐఎమ్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఎస్పెషలీ డ్రీమ్ స్కూల్. సో 587 ప్రతి సంవత్సరం మీరు కానీ గమనించినట్లయితే డ్రీమ్ స్కూల్ అభివృద్ధి చెందుతూనే ఉంది. మా స్కోర్స్ కానీ మీరు గమనించినట్లయితే అలాగే 500s వచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పగా మనం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ సంవత్సరం స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్లో కొట్టినటువంటి అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ ఈ డ్రీమ్స్ విద్యార్థి. సో దేదీప్య ఇంటర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. అలాగే చాలామంది విద్యార్థులు డ్రీమ్స్లో చదువుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ ఈ స్కూళ్ళు మేము గమనించినట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే మేడం గారి యొక్క డ్రీమ్, టీచర్స్ యొక్క కృషి, అలాగే విద్యార్థుల యొక్క శ్రమ ఇవి మొత్తం కలిసే ఈ యొక్క గొప్ప ఉత్తీర్ణత మాకు లభించిందని చెప్పుకుంటూ 100% ఉత్తీర్ణత జరిగినటువంటి ఈ స్కూల్ విషయంలో మరొకసారి ఆనందపడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి ఎస్ఎస్సి ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయదుందుబిని మోగించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 54 మంది అయితే ప్రతి ముగ్గురులో ఒకరికి 500 పైన మార్కులు సాధించడం జరిగింది. 587 మార్కులతోటి భవగ్నిప్రియ పాఠశాల విద్యా సంస్థకి ప్రథమ శ్రేణిలో రావటం జరిగింది. 581 మార్కులతో హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఎంతో శ్రమపడి కష్టంతో క్రమశిక్షణతోటి మంచి మా విలువలతోటి కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్స్ విద్యా సంస్థలో వీళ్ళు దాదాపు 8-9 సంవత్సరాల నుంచి డ్రీమ్ స్కూల్ పునాదిలో ఉన్నటువంటి విద్యార్థులు. వీళ్ళు ఎంతో చక్కగా చదువుతూ అకుంఠిత దీక్షతో ఉపాధ్యాయులు చెప్పినటువంటి మెలకులని నేర్చుకొని ఈరోజు ఈ రకమైనటువంటి రికార్డును సృష్టించడం జరిగింది. అలాగే ఎన్ వైష్ణవి 568, జి ఆంజనేయులు 566, పి వెంకటతేజ్ 559, పి సాయి కీర్తన 558, కె బాలభార్గవి 555 మార్కులు సాధించడం జరిగింది. ఇలా పరీక్షకి హాజరైనటువంటి అతి సాధారణమైనటువంటి విద్యార్థులతో అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనబరిచి అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించడం అనేది ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యము. థ్యాంక్ యూ.